భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం రాఘవపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మోకిన ఉషారాణి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొంచపు శ్రీను మాట్లాడుతూ సిబిఐ, సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడి ఉషారాణి గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోవడం జరుగుతుందని, యువత రాజకీయాల్లోకి వచ్చిన గ్రామాల్లో అభివృద్ధి పదవులను నడిపించాలని భారీ సంఖ్యలో కార్యకర్తలందరూ వెళ్లి నామినేషన్ వేయడం జరుగుతుందని, గ్రామస్తులందరూ సహకరించి అత్యధిక మెజారిటీతో ఉషారాణిని గెలిపించాలని అన్నారు. మోకిన కృష్ణ మాట్లాడుతూ గతంలో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేద్దామని ప్రయత్నించినా కూడా ఎవరూ సహకరించలేదు. ఇప్పుడు గ్రామస్తులందరూ సహకరిస్తే గ్రామంలో అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి గ్రామాన్ని మండలంలోని ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకోవాలని ఒక పట్టుదలతో ముందుకొచ్చామని అన్నారు. పెద్దల ఆశీస్సులతో, యువకుల ప్రోద్బలంతో సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నారు. నా పేరు ఉషారాణి. మా ఊరు రాఘపురం. కూటమి ప్రభుత్వానికి నామినేషన్ వేసి వచ్చాను. ఈరోజు సర్పంచ్గా నన్ను అందరూ ఆశీర్వదించాను. రాఘవపురం గ్రామ పంచాయతీలో ఈరోజు సిపిఎం పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తూ సిపిఐ పార్టీ ఉమ్మడి అభ్యర్థిని మోకర ఉషారాణిని ఈరోజు నామినేషన్ కార్యక్రమం వేయడం జరిగింది. ఈరోజు గ్రామం నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ యొక్క ర్యాలీగా ఈరోజు సీతంపేట బంజర్ గ్రామం వెళ్ళి అక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పార్టీలు మొత్తం కూడా ఒక కూటమిగా ఏర్పడి మరి ఉషారాణిని యువత రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతోటి యువతను ముందుంచి మరి వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పుడు మా యొక్క ఉద్దేశం ఒకటే, ఈ రాఘవపురం గ్రామంలో అభివృద్ధి కావాలి. ఒక డ్రైనేజ్ కానివ్వండి, పారిశుధ్య విషయం కానివ్వండి, అనేక విషయాల్లో, వైద్య విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఇప్పుడు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, ఒక యువత రాజకీయాల్లో ఉంటే మనకి మేలు జరుగుతుందనేటువంటి మంచి ఆలోచనతోటి ఈరోజు మేమందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ఉషారాణి యొక్క సర్పంచ్ అభ్యర్థిగా మేమంతా కలిసి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా గ్రామ ప్రజలందరూ, అన్ని పార్టీల కార్యకర్తలు ఎంతో ఆనందంతో ఈరోజు మేము నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క గ్రామ ప్రజలందరి ఆశీస్సులతో తప్పకుండా 17వ తారీఖున ఈ యొక్క ఉషారాణి విజయం ఖచ్చితంగా ఆ విజయం జరుగుతుందనేటువంటి నమ్మకం మాకు ఉంది.